హాంకాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 2000 ప్లాట్లు ఉన్న బహుళ అంతస్తుల నివాస సముదాయం అగ్నికిలలో చిక్కుకుంది. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఆయా ప్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో 9 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా అక్కడ మరో 4 చనిపోయినట్లు తెలిపారు. తాయ్పో జిల్లాలో ఈ ప్రమాదం జరగగా క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పలువురు ఇంకా భవనాల్లోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 700 మంది సహాయ సిబ్బంది సుమారు 1000 మందిని భవనాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. సమీప భవనాలను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలిలో భారీగా పొగలు అలముకున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాయ్పో జిల్లాలోని ఆకాశ హార్మియాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. పంతొమ్మిది 1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. మొత్తం 8 బ్లాకులలో 2000 ప్లాట్లతో ఈ భవన సముదాయం విస్తరించగా 4600 మంది వరకు ప్రజలు నివసిస్తున్నట్లు సమాచారం. మరమ్మతులు లేదా పెయింటింగ్ కోసం భవనాల చుట్టూ వెదురు కట్టెలను బిగించగా ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. హాంకాంగ్లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 17 ఏళ్లలో తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని నంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు చెప్పారు.